ఏం చేశాడు ఇప్పుడు? అన్యాయం చేశాడు. ఏమంటే అన్యాయం చేశాడు దేవుడి మీద పడి ఏడుస్తున్నారు. కానీ అసలు ఎందుకు జరిగి మనదేమైనా తేడా ఉందని ఎవరైనా ఆలోచించారా? చెడ్డోనని ఒప్పుకున్నారు పని, మంచోనని ఒప్పుకుంటారండి, చెడ్డోనని మాత్రం ఒప్పుకోండి. ఎందుకంటే నేను ఎలాంటి వాడినంటే అంటే మనం వెళ్ళలేదు, నాకంటే మంచివాడు ఈ భూమి మీదే, మరి నీకే ఎందుకు చేశాడు అని అడిగాం అనుకోండి, సమాధానం ఉండదు. దేవుడు అన్యాయం చేస్తాడు అనుకుంటున్న వారికి యోబు గ్రంథం ఇచ్చిన స్టేట్మెంట్ చూసారా? యోబు గ్రంథం 34:10 జ్ఞానము గల మనుష్యులారా నా మాట ఆలకించండి. దేవుడు అన్యాయము చేయుట ఏమండి అసంభవం అంటే అర్థం ఏంటి? ఇంపాసిబుల్. చేయడండి, ఖచ్చితంగా చేయడండి అన్యాయం. ఆయన డిక్షనరీలో అన్యాయం అనే పదం ఉండదండి. ఆయన క్యారెక్టర్లో అన్యాయం అనేది ఉండదండి. ఆయన ఏది చేసినా న్యాయమే.